అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు బలమైన సింహం. ఒకరోజు ఆ సింహం ఒక పెద్ద చెట్టు కింద నీడలో ప్రశాంతంగా హాయిగా నిద్రిస్తుంది. అప్పుడే ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ సింహం శరీరం పైకి పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా నిద్రలేచి ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది. నా నిద్రను భంగం చేసింది ఎవరు అని అడిగింది. ఎలుక భయంతో వణికింది. దయచేసి నన్ను వదిలేయండి సింహ మహారాజా, నన్ను క్షమించి వదిలేయండి. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పటికైనా మీకు ఏ విధమైన సహాయమైనా చేయగలను అని చెప్పింది. సింహం నువ్వా నాకు సహాయం చేస్తావా, ఇంత చిన్న ప్రాణివి అని సింహం జాలిపడి మంచితనంతో ఎలుకను వదిలేసింది. అలా కొద్ది రోజులు గడిచాయి. అడవికి వేటగాళ్లు వచ్చారు. సింహాన్ని బలమైన వలతో బంధించారు. సింహం గట్టిగా గర్జించింది, కాని తనను రక్షించడానికి ఎవ్వరూ రాలేదు. అలా కొంత సమయం గడిచిన తరువాత ఆ చిన్ని ఎలుక వచ్చింది. ఏమీ మాట్లాడకుండా తన పదునైన పళ్లతో వలను కొరికింది. అలా వలను చాలా చోట్ల కొరకడం వలన కొద్ది కొద్దిగా వల తెరుచుకుంది. సింహం బయటకు వచ్చి తప్పించుకుంది. సింహం వంగి ఎలుకతో ఇలా చెప్పింది. చిన్నవాడివైనా నాకు గొప్ప సహాయం చేశావు మిత్రమా, నీకు చాలా ధన్యవాదాలు, నీకు ఎప్పటికీ కృతజ్ఞుడను అని వారిద్దరూ స్నేహితులుగా మారారు. మోరల్: ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు. ప్రతి ఒక్కరికి తనదైన శక్తి ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు వారి శక్తి బయటపడుతుంది. వారి శక్తి గొప్పగా మార్పు తేవగలదు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్ అరౌండ్ యూ. థ్యాంక్ యూ.